హాయ్ గైస్, దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన్ గార్డెన్స్. మనం లాస్ట్ వీకే బొబ్బర్ గురించి వీడియో పెట్టిన చాలామంది వ్యూస్ కూడా చాలామంది కాల్ చేస్తున్నారు ఇదే తోటే. ఇప్పుడు ఆ నలుపు ఏంటంటే మేము లైట్ ఫీల్డ్లో ఉన్నాము, కానీ ఈ నలుపు చూడండి, దగ్గర కొంచెం ఈ నలుపు చూడండి, కాయ ఫ్లవర్ చూడండి, అసలు ఎక్సలెంట్గా సెట్ అవుతుంది. కాయలు కూడా అట్లా దిగుతున్నాయి, ఇంకా కొంచెం ముందుకు వస్తాయి. ఇదిగోండి కాయలు అసలు దీనికి ఇది అసలు మామూలుగా అనుకుంటే కన్నా మనం తలుసుకోవాలి ఇట్లా చెట్లు. ఇంకా ఈ వారం తెగిన దిగుతుంది. ఇంకా లోన్ అంటే ఇంకా ఇక పూత ఫ్లవరింగ్ చూడండి, కాయలు కూడా దిగుతున్నాయి చూడండి మూసలు. ఏంటంటే మనకి ఈ టైంలో కనపడదు అసలు. ఇక ఇటు దిగినాయి చూడండి, ఇట్లా దిగినాయి. అసలు ఈ నలుపు అనేది అసలు ఎట్లుంది అనుకుంటే తెలుసా, అట్లాంటి తోట తిరిగిందంటే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. నేను కర్నూలులో పోయేస్తా కావాలని, అంటే ఎన్న తోట ఇద్దరు ఓంకార్ రెడ్డి అన్న తోట చూసుకొని పోవాలనే ఇప్పుడు నేను ఇంతసేపు వరకు వెయిట్ చేయడం అనమాట. పొద్దు నుంచి జర్నీలో ఉన్నా కూడా ఇటు సైడ్ వచ్చింది అదే ఇష్యూని. ఏమన్నా ఎట్లా నువ్వు సాటిస్ఫై బ్రహ్మాండంగా తిరుక్కున్నా. పోయినసారి ముందు వారం కన్నా ఇప్పుడు మన 15 రోజుల కింద వచ్చిన తర్వాత మీరు 2 రౌండ్లు 2 స్ప్రే ఇచ్చినారు, ఎక్సలెంట్గా తిరిగిపోయింది. ఇప్పుడు మన 2 రోజుల కింద ఎక్స్పోనర్స్ ఒక వరి కొట్టినాను, ఇప్పుడు కొంచెం నల్లి కూడా కంట్రోల్ అయింది. ఫుల్ బ్లాక్ తిరిగిపోయింది. అసలు బ్లాక్ ఉంటే మనకి పంట ఖచ్చితంగా తీస్తుంది అన్న. ఇక కాయలు చూడండి, ఇక దగ్గరికి రా. ఇక కాయలు కూడా చూడండి, పైకా ఎట్లా పట్టుకుంటుంది. అసలు లేదనే తోట పోయిండే తోట ఇది తిరిగిందంటే. ఇంకోటి ఏంటంటే విషయం, ఇప్పుడు బాగా ఈ 3 రోజుల నుంచి చలి తగ్గింది కదా, చలి కాదు మంచు కురవడం తగ్గింది. మంచు కురవడం తగ్గంగానే ఆటోమేటిక్గా ట్రిప్స్, మామూలుగా బ్లాక్ ట్రిప్స్, ఇంకోటి దాంతోపాటు కూడా ఎర్రనల్లి, ఇంకా వైట్ ఫ్లై మామూలుగా ఎల్లో మైట్స్ అన్నీ పెరుగుతున్నాయి. సో దీన్ని కొంచెం చూసుకోండి, కొంచెం కాస్ట్లీ మందులు పోకుండా తక్కువ రేట్లు అయినా కూడా దీనికి తగ్గట్టు మందులు స్ప్రే చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు మామూలుగా మనం నల్లి కంటే మిట్టి కానీ, తర్వాత ఇది నగాటా కానీ ఇలాంటివి తక్కువ రేట్లో ఉన్న మందులు స్ప్రే చేసుకుంటే దాంట్లో ఏంటంటే సోషన సైపరు, మామూలు ప్రాపిగేట్ ఉంటుంది, ఇథియాన్ ఉంటుంది. సో ఇంకా తర్వాత మైటెక్స్ చాలా ఉన్నాయన్నమాట. మిట్ అంటే మామూలుగా దాంట్లో కూడా ఇథియాన్ ఉంటుంది 50%. అది కూడా నల్లి మందులు బాగా పనిచేస్తాయి. ఇంకా అట్లా కావాలనుకున్నా కూడా మనం 6 సైడ్లు ఉంటాయన్నమాట. ఇవి మొమెంటో ఓడి కానీ ఒబ్రెన్ కానీ ఇలాంటివి కూడా బాగా పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి దీంతో పాటు ఏంటంటే మామూలుగా బాగా పూతలు దిగాలి ఏమని అనుకుంటే కూడా మినిక్స్ ఎక్స్ట్రా కూడా కొట్టుకున్నా సరిపోతుంది. లేకుంటే ఇప్పుడు రీసెంట్గా ఎంగేజ్ కూడా చాలా ఎక్సలెంట్గా చెప్తున్నారు ఫీడ్బ్యాక్. ఎంగేజ్ కూడా చాలా బాగా వాడుకోండి, ఎందుకంటే తక్కువ మాలిక్యూల్. డెలిగేట్ ఇప్పుడు మన 1900 రూపీస్ పడుతుంది, 1950 రూపీస్. సో ఎంగేజ్ వచ్చేసరికి 1250. సో మనకి ఎంత సేవ్ అవుతుందో, ఒక ఎకరాకి మనకు 650 రూపాయలు సేవ్ అవుతుంది. దాంతోపాటు అది పచ్చి పురుగు, లద్దె పురుగు, బొంగల్ పురుగుతో పాటు దోమ, మన కంటికి కనిపించే దోమలు కూడా పోతాయి. అంటే మనకి ఏదైతే కంటికి కనిపిస్తుందో అవన్నీ ఫ్లైస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి, పురుగులు కూడా పోతాయి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకోటి నాకు మెయిన్ ఏంటంటే బాగా చేయడం ఏంటంటే కొంచెం స్పేస్ కూడా బాగా చేసుకుంటే ఇంకో 20 రోజులు ఎన్న కష్టపడితే అయిపోతుంది పంట. అంటే పంట అంటే ఇప్పుడు మామూలు చెట్టు మొత్తం లాసుకునే తోట నుంచి ఆయనకంటూ ఏదో కొంచెం వచ్చే స్టేజ్ అనమాట. ఎందుకంటే కడ్డీ కదా, కడ్డీ కూడా మంచి రేట్ ఉంది. సో ఆ రకంగా ఈ ఇయర్ సీడ్ వెరైటీస్ ఉన్నంత డిసీజెస్ మనకి ఇక ఈ మామూలుగా నాటి రకాలకు లేవన్నమాట. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి నా విషయంలో వచ్చేసరికి ఈయన విషయంలో ఏంటంటే పట్టుదల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో పక్కన వాళ్ళు మాట్లాడుకోకుండా ఆయన అంటూ ఓకే పోదేదేముంది, 10 రూపాయలు పోతే పోయింది, ఇంకో 10 రూపాయలు పోయినా అనేది చేసుకున్నాడు. అంటే మాకేదో వస్తుందని అయితే నేను ఈ మాట చెప్పట్లేదు. నేను చూసింది ఏంటంటే ఆ మనిషి పట్టుదల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే భయపడినాం, ఆయన పెడుతున్నాడంటే కానీ మాకే ఒకసారి భయం వేసేదన్నమాట మందులు ఇవ్వడానికి. అట్లాంటిది ఆ తోట ఇప్పుడు ఈ కొంచెం మామూలు లైటింగ్లో ఈయన ఉంటే కానీ ఈ తోట వాల్యూ ఈరోజు చూపించేవాడిని ఖచ్చితంగా. ఇవి ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఈ తోట గురించి. ఎందుకంటే మాకు ఉర్రగొండలో అభయాన్ని ఏంటి చుట్టుపక్కల తలుచుకుంటున్నారంటే ఇట్లా 1-2 తోటలు అనమాట. అంటే మంచి తోటలు కూడా బాగున్నాయి. ఇట్లా మామూలు ఇబ్బంది పడిన తోటలు కూడా అన్న మామూలు ఎట్లా ఏమో కానీ తెలియదు, కానీ ఈ ఓంకార్ రెడ్డి ద్వారా పరిచయం నాకు. మేమైతే కానీ మంచి పర్సన్ని మీట్ అయినాము, మంచి రైతుని మీట్ అయినామనే ఉద్దేశంతో అయితే నాకు అనిపిస్తుంది చాలాసార్లు. సో ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏంటంటే కొంచెం నల్లి మందులు ట్రిప్స్కి బాగా చూసుకోండి. ఇంకోటి వైట్ ఫ్లై కూడా ఎక్కువైంది, క్యాప్ కడీస్ కానీ అత్తర కానీ తక్కువ రేట్లో. ఇంకా కావాలనుకుంటే రోగంత జీడు కూడా ఉంది కాయల మీద, ఆకు మీద, పూత మీద, అది కూడా స్ప్రే చేసుకోండి. ఇవి కూడా మంచిగా రోగం తక్కువ అయిపోతుంది. ఇంకా లేకపోతే కానీ మామూలుగా పోలీస్ కానీ, ఇంకా దీంతోపాటు జంప్ కానీ కాంబినేషన్స్, మొమెంటో ఓడి ఏదైనా కూడా నువ్వు ఏంటంటే శివెంటో ప్రైమ్ కూడా అన్నిటి మీద పనిచేస్తుంది. కొంచెం మామూలుగా ఎకరాకి 400 ml డోసు, అది కూడా అయినా బాగుంటుంది రిజల్ట్. సో అలాంటివి కొంచెం స్ప్రే చేసుకోండి. దాంతోపాటు కిఫిన్ కానీ ఇంకా తక్కువ రేట్లో పోవాలంటే ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి.
ఇంకా ఏదైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు ఏంటంటే రేట్లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కాబట్టి రైతులు భయపడుతున్నారు మామూలుగా. కానీ ఈ ట్రిప్స్ అనేది వచ్చి సడన్గా పడేసరికి మళ్ళీ ఎక్కువ ఎన్నికి ఎదుర్కొని మామూలు లేకపోతే సీజ్మేట్ కానీ ఎక్స్పోనస్ కానీ డెలిగేట్ కానీ ఎంగేజ్ కానీ స్ప్రే చేసుకుని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఇంకా అంతే. ఏంటంటే రైతులు అయితే నాకు కాయబడింది వదిలేద్దాం అనుకునేటటువంటి ఏంటంటే కాయలో నుంచి మళ్ళీ కాయలో పదార్థం అంతా కూడా అంటే ఆకులో ఉండే పదార్థం అంతా కూడా తర్వాత బ్యాక్ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? కాయకి వెళ్తుంది. సో మీరు మామూలు అదేం పంట అయిపోయింది బూడిద ఎక్కినా ఏమి ఎక్కినా అంటే కూడా మనం కాయలు సైజులు రావు, తాళకాయలు పడతాయి. దాంతోపాటు నల్లు అనేది అన్నిటిని వదిలేసినాక లాస్ట్కి మళ్ళీ కాయ మీద పడి కానీ గోకుతుంది. అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే కూడా మనం ఫంగసైడ్ స్ప్రే చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా కూడా ఒక కాంటాక్ట్ ఒక సిస్టమిక్ ఉండేటట్లు స్ప్రే చేసుకోండి. ఏంటంటే సిస్టమిక్ అనేది అంటే పైన ఆకు మీద పడినా కూడా కింద ఏరు వరకు వెళ్తుంది. సో కాంటాక్ట్ అనేది ఏంటంటే తొందరగా పనిచేస్తుంది. ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకొని కొంచెం స్ప్రే చేసుకుంటే బాగా ఇంకోటి ఏంటంటే ఈ ఓంకార్ రెడ్డి అన్న తోట ఉంది. ఇంతవరకు కూడా నాకు ఎక్కడ కాయ డ్యామేజ్ కానీ కాయకొల్లు కూడా ఆయన తోటలో అంత పెరిగినా కూడా కనిపించట్లే. ఈ తోట కూడా అసలు మేము అనుకుంటే గిన ఒక మామూలుగా అదేదో మెరాకిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత రిజల్ట్ ఉంది ఈ తోటలో. నాకైతే చాలా హ్యాపీ అయినా నిజంగా చెప్తాను. 5-6 సంవత్సరాల నుంచి వాడుతున్నాం కానీ మందులు ఎక్కడ ఇంత సాటిస్ఫాక్షన్ గా వచ్చి దగ్గరుండి ఇట్లా పోయిన మంచి రైతులు పట్టుకున్నావు. 10 మంది కానీ మంచి వాళ్ళు వస్తారు. ఇంకోటి చూడండి, ఇప్పుడు అందరి తోటలో దోమ కనపడుతుంది. మనం ఇంత తిరుగుతున్నా కూడా ఇంత మొప్పులో కూడా లేయట్లేదు. నీకు అది చాలు. నీకు మామూలు నీ సక్సెస్ అనేది ఇక్కడే కనపడుతుంది. లేయాల్సింది. నేను అదే చెప్తున్నా, నాకు కనపడట్లేదు. మనకు అంత సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లోన చాలా ఉరుకొండ గుంటకాలు వజ్రకాలు అన్ని తీసుకున్నాము. కాకపోతే ఈ శ్రీ అభయాంజనేయ అనే షాప్ దగ్గర మాత్రం ఒక క్లారిటీగా ఇచ్చి ఏదైనా కానీ ఒక లైన్ లో కనీసం ఈ రౌండ్ లో మనం 10 రౌండ్లు వాడితే ఆ 10 రౌండ్లో కూడా ఇచ్చిన మందులు ఎవరు మనము కొట్టే 10 రౌండ్ల టైం అయిపోయే లోపల కంపెనీలే తక్కువ వస్తున్నాయి. ఈ రౌండ్ ఇచ్చింది మళ్ళీ రౌండ్ ఉండదు. ఏది ఎత్తుకున్నా కంపెనీ మంది. మెయిన్ రైతు ధైర్యం కోల్పోకుండా ధైర్యాన్ని బాగా ఇస్తున్నారు. అదే మాకు చాలా మాకదే నిజంగా మేము అనుకున్నాం కానీ ఇంత అవుతుందని కాదు. కానీ మేము ఊహించినంత పేరు. ఇంకోటి ఏంటంటే ఇబ్బందులు కూడా ఉన్నాయి మాకు కూడా. మేము అవన్నీ అగ్నెస్ట్ చేసి కూడా మేము రైతుకి అనేది మంచి చేయాలనే ఉద్దేశంతో చేసినాము. మా అన్న సపోర్టు మీ సపోర్టు లేకపోతే మీలాంటి రైతులు ఏంటంటే మీ చుట్టుపక్కల ఇక్కడ